దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఇచ్చిన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశము, ప్రశ్నకు సమాధానము ఎలా చెప్పాలి. వాక్య భాగము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుతుండగా నా ప్రియ స్నేహితులారా, మీరు నాతో పాటు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఒక సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. మన చుట్టూ ఉన్న ప్రజల నుండి, మన బంధువుల నుండి, మన స్నేహితుల నుండి, మనకు తెలిసిన వారి నుండి అనేక ప్రశ్నలు మనకు ఎదురు కావచ్చు. అయితే వారి ప్రశ్న వేసినప్పుడు మనము తప్పించుకొని వెళ్ళిపోవడం కన్నా వారికి సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలని దేవుడు మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అవును, మన భక్తి గురించి లేదా మనకి వ్యక్తిగత జీవితం గురించి వారి ప్రశ్నలు వేయొచ్చు, లేదా అలా ప్రశ్నలు వేస్తున్నవారు నీ చుట్టూ ఉండొచ్చు. అవును, మన భక్తి విషయమై వారు అంటారు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే కనబడమను, మరియు దేవుడు ఉంటే ఈ భూకంపాలు కరువులు ఆపమను, దేవుడు ఉంటే మరి సమాజంలో జరుగుతున్న తప్పులను ఆపలేడా, నిజంగా నరకము పరలోకము లేదా స్వర్గము ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి, నిజంగా మరి దేవుడు ఉంటే క్రైస్తవులో జరుగుతున్న తప్పులు పొరపాట్ల గురించి ఏం సమాధానం చెబుతావు అని ఇలా రకరకాల భక్తి విషయంలో మరియు వ్యక్తిగత విషయంలో కూడా వారు అనేక ప్రశ్నలు మనకు అడగవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది, వారికి మనము సమాధానం చెప్పేటప్పుడు మనలో కొన్ని లక్షణాలు ఉండకూడదు. అవి ఏంటంటే కోపము, ఆవేదన, తొందర, మరియు వాదన పెట్టుకునే గుణము, గొడవ పడే మనసు, ప్రశ్నించే వారిని హేళన చేసే తత్వము మనలో ఉండకూడదు. ఒకవేళ వారి అడిగే ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేకపోతే సాత్వికంతోనూ ధైర్యంతోనూ నిర్భయంతోనూ ఆ ప్రశ్నకు సమాధానము లేదు అని చెప్పేవారుగాను, మరియు ఆ ప్రశ్నకు సమాధానము నేను తెలుసుకొని నీకు వివరిస్తాను అని సమాధానము చెప్పాలి. అంతేగాని లేనిది ఉన్నట్టుగా తెలిసి తెలియని మాటలు ఇదే నిజం అని సమాధానం అని వారికి మనం చెప్పకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రశ్నకు దేవుడు ఎలా సమాధానం చెప్పమన్నాడో 3 ప్రాముఖ్యమైన అంశాలను మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ మీ కుటుంబంలో నీ ఇంటి యజమాని కానీ, లేదా నీ ఇంటి యజమానురాలు కానీ, నీ పిల్లలు కానీ, లేదా ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ మిమ్మలను ప్రశ్న అడిగినప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకొని ఎలా సమాధానం చెప్పాలో అన్నది మనం ఆలోచించాలి. మరి దేవుని వాక్యం నుండి మనము నేర్చుకోబోతున్న ప్రాముఖ్యం 3 అంశాలు ఏంటంటే, మొదటిది సమాధానం ఎలా చెప్పాలంటే, మొదటికి సాత్వికముతోను, అనగా మరి తగ్గింపు స్వభావముతో, వినయముతో, విధేయతతో, మరి నిమ్మలమైన స్వరము కలిగి వారికి సమాధానము చెప్పాలి. 2, భయముతో. భయం అంటే ప్రశ్నకు భయపడమని కాదు, దేవునికి భయపడమని. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని నువ్వు జాగ్రత్తగా నిజం చెప్పే బిడ్డగా ఉండమని, నిజమే చెప్పాలి. 3వది నిర్మలమైన మనస్సాక్షి, అంటే మంచి ప్రవర్తన. అవును, నీ మంచి ప్రవర్తనే కొన్ని సందర్భాల్లో వారు అడిగే ప్రశ్నకు సమాధానముగా నిలబడింది. ప్రియ దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 4వ అధ్యాయములో యేసుక్రీస్తు వారిని అపవాది శోధిస్తున్నప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ యేసు ప్రభువారు జీవ గ్రంథములో నుంచి సమాధానం చెప్పారు. అలాగే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయములో అపోస్తులు పౌలు గారిని వకీలు లేదా అడ్వకేట్ లేదా ఒక లాయరు అడిగిన ప్రతి ప్రశ్నకు లేదా ప్రతి వివరానికి కూడా సమాధానము వివరంగా, ఆ ప్రతి మాటకు సమాధానాన్ని పౌలు గారు ఇవ్వడం
మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియ సహోదరి, మరి నీకు ఎదురయ్యే ప్రశ్నకు నీవు సమాధానం చెప్పడానికి కోపము, ఆవేశము, తొందర, గొడవపడే మనస్తత్వం కలిగి ఉన్నావా? అయితే అలాంటి మనస్సు ఈరోజే నీ నుంచి దూరం అవును గాక. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగున్నట్లయితే నన్ను అడుగుము అని ప్రభువారు చెప్పారు యాకోబు రాసిన పత్రికలో. కనుక మనము దేవుని జ్ఞానాన్ని, దేవుని సాత్వికమైన మనసును మనం దేవుని ఆత్మ ద్వారా పొందుకొని మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు మనము సమాధానం చెప్పేవారుగా మనం ఉండాలి. ఒకవేళ సమాధానము చెప్పేవారుగా మనం లేకపోతే మన మధ్యలో ప్రేమ, అనురాగాలు నిలవబడి ఉండలేవు. మన మధ్యలో సమాధానం అనేది కూడా ఉండదు. కనుక దేవునిని అడుగుదాం ఈరోజే, ప్రభువా, నేను నా సమాధానము సరిగా లేని కారణంగా చాలా నష్టపోయాను. నాకు ఎదురయ్యే ప్రశ్నకు నేను ఆలోచించకుండా చెప్పిన సమాధానం వల్ల ఎంతో నేను కీడును అనుభవించాను లేదా నష్టాన్ని పొందుకున్నాను. కనుక ఈ దినము నుంచి నాకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఆలోచించి సాత్వికంతోనూ, దేవుని యందు భయముతోనూ, నిర్మలమైన మనసుతోనూ సమాధానం ఇస్తాను ప్రభువా. అది ఎవరికైనా, నా కుటుంబస్తులకైనా, నా స్నేహితులకైనా, నా బంధువులకైనా, నా పొరుగు వారికైనా అని ఈ దినమును ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ప్రభు నీ ప్రార్థన అంగీకరించి తన ఆత్మతో, తన జ్ఞానంతో నింపి సరి అయిన సమాధానము సరి అయిన సమయానికి నీ నోటి నుంచి బయటకు వచ్చినట్టుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అలాగూ దేవుడు మిమ్ములను నడిపించింది గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. మీ వాక్యం ద్వారా మాతో మరి ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తండ్రి తెలియజేసినందుకు వందనాలు. ఈ వాక్యమును మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.